నమస్తే, వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండల్ చింద్రకల్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడ స్థానిక ఎలక్షన్స్ ప్రచారాలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. అదే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి ఉంది, నెక్స్ట్ అంటే ఆల్రెడీ క్యాండిడేట్ నిలబడ్డారు సర్పంచ్గా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వాళ్ళకంటూ ఒక మేనిఫెస్టో కూడా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మేడం నిలబడ్డారు ఇక్కడ చింద్రకల్లో. ఆ, సో గత ప్రభుత్వంలో ఎట్లుండే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండేళ్ళు అయింది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు పెట్టినారు. ఈ రెండేళ్ళు ఎట్లా ఉంది పరిస్థితి, ఊరి పరిస్థితి? ఇప్పుడు పోయిన టీఆర్ఎస్ పాలనలో గ్రామం కానీ, రాష్ట్రం కానీ, జిల్లాలో కానీ, ఎక్కడైనా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది. రైతు బంధు కానీ, పెన్షన్స్ కానీ, గ్రామాల రోడ్ల అభివృద్ధి కానీ, మిగతా అన్ని విషయాల్లో అభివృద్ధి జరగడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. రైతు బంధు సరిగ్గా టైంకి వేయడం లేదు. దాదాపుగా ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చేసింది, అయినా కానీ ఇప్పటికి కూడా ₹1 కూడా వేయడం జరగలేదు. తర్వాత రైతు మాఫీ కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, ఇంతకుముందు లాగా బోనస్ పోయిన యాసంగి సీజన్లో బోనస్ వేయలేదు. ఇప్పుడు కూడా ఈ రైతులకు ఏమి కూడా ఇవ్వడం లేదు. గత పాలనలో కేసీఆర్ పాలన మాత్రం చాలా బాగా అభివృద్ధి జరిగింది. అన్ని విధాలుగా మిషన్ కాకతీయ కానివ్వండి, వాటర్ అభివృద్ధి కానీ, నీటి వసతి కానీ, కాల్వల ద్వారా కేఎల్ఐ వాటర్ కానీ, అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి వాళ్ళు చెప్పిన ఏ ఒక్క పథకాలు కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి అంతా మోసం చేయడం జరిగింది. ఒక్కటి కూడా అమలు కాలేదు. ఒక్కటి మాత్రం ఏది బస్సు సౌకర్యంలో బస్సులో ఆడోళ్ళు కొట్టుకోవడానికి మాత్రం అదొకటి పెట్టడం జరిగింది. మిగతా ఏ పథకాలు కూడా 2500 స్కీమ్, దీపం పథకం అని కానీ, మిగతా అన్ని పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఇస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అవన్నీ ఏమీ చేయలేదు, కాగితాలకే పరిమితం. దాదాపుగా ఒక్కొక్క ఊర్లో దాదాపు 100 నుంచి 200 మంది లబ్ధిదారులు ఇండ్ల పథకాల్లో ఉంటే ఇప్పటికీ 5 నుంచి 10 మందికి కూడా ముగ్గులు పోస్తున్నారు. ఇప్పటికి ఒక్క బిల్లు కూడా రాకుండా ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా ఏవి అభివృద్ధి చేయడానికి జనాలు ఎవరు నమ్మట్లేదు. ఈ ఎలక్షన్స్ పేరుతోటి చాలా రోజుల నుంచి 2 సంవత్సరాల నుంచి కుంటుపడింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ 1 నెలకో 2 నెలలకో పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా హైకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాతనే ఈ ఎలక్షన్లు జరిపించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను ఉంటాను, ముఖ్యమంత్రి ఉంటాడో, మంత్రులు ఉంటారో పోతారో అన్న మీమాంసలనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నెక్స్ట్ మీరు డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు మీ గ్రామ ప్రజలు? ఇప్పటి వరకు దాదాపుగా కొద్దిగా నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు తిరుగుతా ఉన్నాము. ప్రజల స్పందన 100కు 100% ఉంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంతకు ముందు తిరిగిన వాళ్ళు కానీ, ఇంతకుముందు మా ఎంబడి ఉన్న వాళ్ళకి వదిలేసి అక్కడ వైపు ఉన్న వాళ్ళు మాత్రమే అయ్యా మాకు ఇబ్బంది ఉంది, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి కొద్దిగా భయపడుతున్నాము, 100కు 100% మీకే ఓట్లు వేస్తామని గ్యారంటీగా చేతులు చేసి ఇంట్లోకి తీసుకుపోయి మాట్లాడి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఉంది, వీళ్ళు ఏమైనా మాకు పథకాలు ఏమైనా కొర్రి పెడతారేమో, ఇల్లు ఇస్తారో, పెన్షన్ ఇస్తారో. పెన్షన్ అనేది అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రకటనలోకే పరిమితం, కానీ ఇప్పటి వరకు పెన్షన్ అసలు వేయలేదు. వేసినా అప్లై చేస్తే ఇవ్వలేదు. దాదాపు కేసీఆర్ పీరియడ్ లో 100 పెన్షన్లు ఇప్పించినాం మేము. చాలా మటుకు అన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి, అన్ని పథకాల ద్వారా టోటల్ గా ఏ స్కీమ్ ఉన్నా కానీ అన్ని చేసినాం. కానీ ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. చేస్తామంటారు, వాళ్ళకు కోరుకున్న కోరికలు నెరవేర్చమంటారు.